పుస్తకాలు పంచడం మీకు బరువైతే బజార్లో పాడేయండి, మేమే తీసుకెళ్తాం అంటూ కానాల గ్రామ రైతులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయంలో రైతులకు అందజేయాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్టోర్ రూమ్లో చెత్త కాగితాల్లా మూలన పడేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా పాస్ పుస్తకాల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్న రైతులకు అధికారుల నుండి సరైన స్పందన లభించడం లేదు. శనివారం సచివాలయానికి వచ్చిన రైతులకు స్టోర్ రూమ్లో పుస్తకాలు చెల్లా చెదురుగా పడి ఉండడం కనిపించడంతో ఒక్కసారిగా మండిపడ్డారు. మీకేనా పనులు ఉండేది, మాకు పనులు లేవా? ఒక్క పాస్ పుస్తకం కోసం 14 సార్లు సచివాలయం చుట్టూ తిరగాల అని గ్రామ వీఆర్ఓను రైతులు నిలదీశారు. అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల తమకు ప్రభుత్వ పథకాలు, రుణాలు పొందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వాపోయారు. రైతులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక వీఆర్ఓ అక్కడి నుండి వెళ్లిపోవడం గమనార్హం. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన పాస్ పుస్తకాలను తక్షణమే పంపిణీ చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెత్త సేదారంలో పాస్బుక్లు వేసి 3 గంటల కాదు, ఎన్ని రోజులే ఉండబట్టి మీకై మీరు ఫోన్లు చేయాలా? అడిగిన పోయిన వచ్చిన ఏం తెలుగులేవు వాళ్ళకేం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోతుంటే ఏం కాదు. రేపు పాస్బుక్లు ఎవరు సమాధానం? ఇప్పుడు గెలి నుంచి చేయాలి, గెలి నుంచి పంచాలా, వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా చెప్పే అధికారం ఉందా లేదా మీకు? మళ్ళీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చేయదు? మీరు అట్టేటప్పుడు బజార్లో పాటించండి, మీరు బజార్లో పాటించండి అట్టేటప్పుడు. మళ్ళీ మీరు ఎవరైతే మనకు మీరు ఎవరైతే ఇప్పుడు ఏమైనా పోతే ఎవరికైనా మేము ఎన్ని మెట్లని తిరుగుతారమ్మా, ఫలాన్ టైం పంపుతా, ఫలాన్ టైం ఇస్తారని చెప్పాలా? మీరు గుర్తుకుంటేట్టు మీరు వచ్చి మీరు గుర్తుకుంటేట్టు మీరు చేసేటమ్మా. ఈ టైం వరకు ఇస్తాం, ఈ టైం వరకు అని కాలు పెట్టి చెప్పాలి. ఇది ఎవరు మధ్య లేకుండా ఎన్ని మెట్లు వచ్చిపోవాలా? మేము ఎప్పుడైనా 14 గంటలు వచ్చిపోయిన మాకేం పనులు లేవా? మీకేనా పనులు ఉండేది?